ప్రతి బంధంలో ప్రేమ ఉంటుంది. ఒక కేవలం ఆస్తి ఉన్నంత మాత్రాన, పదవులు ఉన్నంత మాత్రాన ప్రేమను పొందలేము. మరి ఏ విధంగా పొందాలి, ఏ విధంగా పొందగలమనే ఆలోచనతో ఈ కవిత రాయడం జరిగింది. ప్రేమకు నిర్వచనం ప్రేమే. కోట్లతో కొనలేనిది ప్రేమ, కొలబద్దతో కొలవలేనిది ప్రేమ. ప్రేమను కొనలేము, ప్రేమను కొట్టేయలేము, ప్రేమను యాచించలేము, ప్రేమను శాసించలేము. ప్రేమను ఇస్తేనే తిరిగి ప్రేమను పొందగలం. ప్రేమను ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తే ప్రేమ ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉండే ప్రేమ ఆకర్షణతో ఉంటుంది. అన్న తమ్ముళ్ళ మధ్యలో ఉండే ప్రేమ అభిమానంతో ఉంటుంది. ఎందుకంటే మన వంశము, మన కుటుంబము అనే అభిమానంతో ప్రేమ ఉంటుంది. ఆలు మగల మధ్యలో ఉండే ప్రేమ ఆప్యాయతతో ఉంటుంది. అంటే మంచైనా చెడైనా ఒకరికి జరిగితే ఇద్దరికి జరిగినట్టుగా భావించి ఆప్యాయతతో ప్రేమగా ఉంటారు. అక్క చెల్లెళ్ళ మధ్యలో ఉండే ప్రేమ అనురాగంతో ఉంటుంది. అంటే 20-25 years దాదాపు కలిసి ఉండి చెరో చోట ఉంటారు కాబట్టి ఒక అనురాగంతో వాళ్ళ ప్రేమ ఉంటుంది. అమ్మా నాన్నల ప్రేమలో అన్ని రకాల ప్రేమలు ఉంటాయి, అనంతంగా ఉంటాయి, అన్ని వేళలో ఉంటాయి, అందుబాటులో ఉంటాయి. వారిని వారు కోల్పోయినా సరే తమ పిల్లల జీవితాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అంతులేని ప్రేమను అందిస్తారు. ఇంతగా ప్రేమించే అమ్మా నాన్నలను వారి పిల్లలు కూడా అంతకంటే ఎక్కువగా అభిమానించి అనురాగం, ఆప్యాయతలను పంచి వారి కోసం కొంత సమయం వెచ్చించి అమ్మా నాన్నలు గర్వించేలా ప్రేమను పంచి మురిపించి మరపించి ఎంతో కొంత రుణం తీర్చుకోవాలి. కానీ అనాథలుగా మార్చి ఆశ్రమాల పాలు చేయకూడదు. అమ్మా నాన్నలను ప్రేమించే అందరి పిల్లలకు ప్రేమపూర్వక ధన్యవాదాలు.